అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. క్యాన్సర్ ఈ పదం వింటేనే చాలామందికి భయమేస్తూ ఉంది. ఈ క్యాన్సర్ మహమ్మారి ఎప్పుడు, ఎలా, ఎవరిని కబళిస్తుందో తెలియడం లేదు. ఈ క్యాన్సర్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. 8 ఏళ్ల యోగేంద్ర అనే బాలుడు గత సంవత్సరం ఆగస్టు నుంచి ఈ రోజు వరకు కూడా నెలల తరబడి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ అంతు చిక్కని అలాగే ట్రీట్మెంట్కి అందని క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ ఉన్నాడు. మరి ఆ విషాద గాథ గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అమ్మగారు ఉన్నారు మనతో, పూర్తి వివరాలు తెలుసుకుందాం. బాబుకి బ్రెయిన్ క్యాన్సర్ అన్నారు. బాబు యోగేంద్ర అమ్మగారు మనతో ఉన్నారు. అసలు బాబు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఒంట్లో బాగుండట్లేదు అనే విషయాన్ని కూడా వాళ్ళ అమ్మగారితో మాట్లాడి మనం తెలుసుకుందాము. అమ్మ చెప్పు, ఎలా ఉంది బాబుకి? కండిషన్ ఏం బాగాల బాబు. రాత్రి ఉన్న పడాన సీరియస్తో వచ్చాం మేము. బాబుకి బ్రెయిన్ క్యాన్సర్ అన్నారు. అది ముక్కుపరిచేటానికి 2-3 లక్షలు అడుగుతున్నారు. మేమైతే పెట్టుకున్న వరకు మేము పెట్టుకున్నాము, మాకు స్తోమత లేదు. మేము చాలా బాధలో ఉన్నాము. మరి పిల్లోడికి అసలు మేము చాలా బాధ కాక అసలు మేము ఏమి మాట్లాడలే స్థితిలో ఉన్నాం. మరి పిల్లోడు పుట్టిన కాడి నుంచి 7 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఏదీ లేదు. ఓన్లీ ఆగస్టు నెల కాడి నుంచి 8 నెలలు బాబుకి ఉన్నటువంటి పెరిగిపోయింది. మా పోయిన సంవత్సరం ఆగస్టు నుంచి పిల్లోడికి ఒంట్లో బాగాలేదన్నారు కదా. మరి ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గర 8-9 నెలలు అవుతుంది. మరి ఏంటి మీరు ఈ బ్రెయిన్ క్యాన్సర్ అని ఎప్పుడు తెలిసింది? ఎన్ని నెలల ముందు తెలిసింది మీకు? నెలలో 5వ తారీఖున తెలిసింది. 7 నెలలు ఏముందో తెలియకుండానే హాస్పిటల్కి తిప్పారు. అంటే తిప్పుతున్నాము కానీ ప్రాబ్లం ఉందంటున్నారు. అదే ప్రాబ్లం అది చెప్పట్లా. ఎన్నడలో 27 రోజులు ఉన్నాము, అయినా చెప్పలా. విజయవాడ రేంబోకి తీసుకెళ్తే తలలో క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి, 10 రోజుల కన్నా ఎక్కువ బతకడు అన్నారు. అలానే బాలకృష్ణ హాస్పిటల్కి తీసుకెళ్తే ముఖ పరీక్ష చేయండి, మీకు క్యాన్సర్ అని ఎవరు చెప్పారమ్మా అని అంటే, మళ్ళీ తిరుపతి తీసుకెళ్తే తిరుపతిలో మీకు ఎవరో చేయరు. ఆడు 8 సంవత్సరాల బాబు, చిన్నపిల్లాడు. బ్రెయిన్ మీద చేయి వేయాలంటే 4 లక్షలు 3 లక్షలు వేస్తేనే కానీ వాళ్ళు చేయగలుగుతారు అని అన్నారు. మీకు ఇప్పటివరకు ఎవరైనా సహాయం చేశారా? మా ఇంటి దగ్గర ఆశా వర్కర్లు ఉన్నారాక బాబు టాబ్లెట్లకే కానీ మందులకే కానీ పిల్లోడికి తినేవే కానీ ఎవరో ఒకరు ఎంతో కొంత మాకు సహాయం చేశారు. కిందటి నెల 4 రోజులు 15 రోజుల నుంచి మాకు అసలు గడవటానికి కూడా డబ్బున్నా. రాత్రి చెంగు పట్టుకుని 10,000 అడుగుతాకెళ్తే 1000 రూపాయలు అడుగుతాకెళ్ళిన వాళ్ళు 10,000 ఇచ్చారు మాకు. అవి తీసుకుని సీరియస్గా ఉందని మేము రాత్రి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు బాబుని చూశారు కదా, ఏమన్నారు? ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తామన్నారు? ట్రీట్మెంట్ 3 రోజుల్లో అబ్జర్వేషన్లో పెట్టి ఫిట్స్ ఆగితే సోమవారం కానీ మంగళవారం కానీ ముక్క పరీక్ష చేస్తాను, డబ్బులు రెడీలో పెట్టుకోమన్నారు మేడం. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి మీరు ట్రీట్మెంట్ చేపిస్తే బాబు ఓకేనా? ఓకే మేడం, ఓకే. అంటే వేరే గడ్డల ముక్క పరిచయం చేసిన తర్వాత అవి క్యాన్సర్ గడ్డ అని అనుకుంటే అలా వదిలేస్తామమ్మ, కిమోలు పెట్టుకుందాం, మరి దానికైతే కత్తిరి తగలకూడదు, అవి ఇంకా వేరే వేరే గడ్డలు అయితే తీసే అవకాశం ఉందన్నారు మేడం. అలా అని మేము ఇప్పుడు అదే గడ్డ తెలియడానికి కూడా మీ దగ్గర డబ్బు లేదు? లేదు మేడం మా దగ్గర. ఎంతమంది అమ్మా మీకు పిల్లలు? 2 బాబులు. వీడు పెద్దవాడు, చిన్నవాడు 6 సంవత్సరాలు. ఆడు కొంచెం వీక్గానే 3rd క్లాస్ మేడం. మాట్లాడుతున్నాడా? ఇప్పుడు బాబు పరిస్థితి ఎలా ఉంది? లైట్గా మాట్లాడుతున్నాడు మేడం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిడ్స్ ఆగటానికి ఇంజక్షన్ పెట్టారు. ఆ ఇంజక్షన్ పెట్టిన కాడి నుంచి గుంతుంది, అక్కడ లెగ్స్ నడిచాడు, కొంచెం అన్నం తిన్నాడు, జ్యూస్ కావాలన్నాడు, కొంచెం మాట్లాడుతున్నాడు. నిన్న మాట్లాడలేదు, మొన్న మాట్లాడలేదు. నేను ఇక్కడికి తీసుకురాగానే 2 సార్లు 3 సార్లు పడిపోయాడు. అమ్మా, నువ్వేం కోరుకుంటున్నావు ఫైనల్గా? నువ్వు ఎలాంటి సహాయాన్ని కోరుకుంటున్నావు ఒకసారి చెప్పు. ముక్క పరీక్షకి ట్రీట్మెంట్ జరిగితే చాలా, అది ఆ కోరిక నేను కోరుకుంటున్నాను మేడం. అంతే. దయతలిస్తే ట్రీట్మెంట్కి అంత ఇవ్వాలి, నా బాబుకు ప్రాణం పోయాలంటే నేనేం చెప్పలేను. ఇంకా అంత వేస్ట్. సహాయం కావాలి.
మరి నా బాబుకి దాతలు ఎవరన్నా పెద్దవాళ్ళు నా బాబుకి సహాయం చేస్తే మీ దయతో నా బాబు జీవితాంతం బతుకుతాడు. నా చిన్న కోరిక ఇదొకటే. నా బాబుకు ప్రాణం పోసి ఉండమండి, ఇదే నా చిన్న కోరిక. యోగేంద్ర వాళ్ళ అమ్మ మాటలు విన్నాము. తను దుఃఖ పర్యంతం అవుతుంది. తనని ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాని పరిస్థితి. 8 సంవత్సరాల బాబు థర్డ్ క్లాస్ చదువుతున్నాడు. అందరి పిల్లలతో సరదాగా స్కూల్కి వెళ్ళి ఆడుతూ పాడుతూ, ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు చాలా యాక్టివ్గా ఆడుకుంటూ ఉండేవాళ్ళు. సంవత్సరం నుంచి మా బాబుని హాస్పిటల్కి తిప్పుతూనే ఉన్నాము అని కూడా ఆ తల్లి ఆవేదన మనం విన్నాము. అలాగే తన ఆర్థిక స్తోమతకి మించి ఇప్పటి వరకు తను వైద్యం చేయించింది. అసలు ఆ ట్రీట్మెంట్ ఎలా అందించాలి, బాబు బ్రెయిన్లో ఉన్న గడ్డ ఏంటి అని తెలియడానికి కూడా లక్షలతో కూడుకున్న పని. డాక్టర్స్ కొంత అమౌంట్ చూసుకుంటే అది ఏంటో మేము ట్రీట్మెంట్ వరకు వెళ్ళి మేము డిసైడ్ చేసి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారట. సో అన్ని విధాలుగా సహాయం అంది ట్రీట్మెంట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇక మీదట బాబుకి ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వాలి, బాబు కోలుకోవాలి, తిరిగి వాళ్ళ కుటుంబంలో సంతోషాలు నిండాలి అంటే కనుక ఇంకొంత అమౌంట్ అయితే తనకు కావాలి ఖచ్చితంగా. సో దాతలు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే వారి గొప్ప మనసుని చాటుకోవాలని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. అలాగే సుమన్ టీవీ తరపు మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. ఎందుకంటే 8 సంవత్సరాల బాబు అంటే వాడికి చాలా జీవితం ఉంటుంది. ఆ నొప్పి, ఆ బాధ, సడన్గా నిలబడి ఉండి పడిపోవడం, తిన్నది తిన్నట్టు వామిటింగ్ చేసుకోవడం, సంవత్సరం నుంచి నరకయాతన అనుభవిస్తున్నాడు హాస్పిటల్ బెడ్ పైన. నెలల తరబడి హాస్పిటల్లోనే వాళ్ళ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళ అమ్మని చూస్తుంటేనే అర్థమవుతుంది ఎన్నో రోజులుగా అన్నం కూడా తినట్లేదంట. ఇంట్లో కూడా కొంత పరిస్థితి గడవక బాబుకు చూపించుకోవాలా లేకపోతే వాళ్ళ ఆర్థిక సమస్యలు తీర్చుకోవాలా అని కూడా అయోమయ పరిస్థితుల్లో ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు అయితే ఉన్నారు. ఈ సమస్యని ఎలాగైనా సరే క్లియర్ చేసి బాబుకి కొంత ఆరోగ్యాన్ని అలాగే ట్రీట్మెంట్ని కొనసాగించాలి, ఆరోగ్యం బాగుండాలి అంటే కనుక దాతల ద్వారా తనకు కొంత సహాయం కావాలని అభ్యర్థిస్తూ ఉంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి తనకి హెల్ప్ చేయాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న తన ఫోన్పే నంబర్కి ఎవరైనా సరే అమౌంట్ అనేది వేయొచ్చు. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మాట్లాడొచ్చు, వాళ్ళ పరిస్థితిని స్వయంగా మాట్లాడి తెలుసుకోవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి. బాబుకి బ్రెయిన్ క్యాన్సర్ అన్నారు.